Hello everyone. Hello everyone. Welcome to RK Study Point YouTube ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఏజెస్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బేసిక్స్ చెప్పుకొని వాటి మీద కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏజెస్ మనం బాగా చేయాలంటే క్వశ్చన్లో ఒక పర్సన్ ఒక ఏజ్ క్యాలిక్యులేట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ మనం బాగా చేయాలంటే క్వశ్చన్లో ఉండే పర్సన్ మనమే ఫీల్ అయితే మనమే అని ఫీల్ అయితే చాలు, క్వశ్చన్ మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రతి క్వశ్చన్కి 2 మెథడ్స్ చెప్తాను. జనరల్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్. జనరల్ మెథడ్ అంటే ఎక్స్ అనుకొని చేస్తాము. షార్ట్ కట్ మెథడ్ అంటే రేషియోస్ యూస్ చేసి పార్ట్స్ ప్రకారం చేస్తాం. చూడండి, ఫస్ట్ బేసిక్స్ చూద్దాం. శేషు ప్రెజెంటేజ్ వచ్చి ఎక్స్ అనుకుంటే శేషు ఏజ్ ఆఫ్టర్ 6 ఇయర్స్. చూడండి, ఆఫ్టర్ 6 ఇయర్స్ అంటే నా ఏజ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 6 ఇయర్స్ అంటే ఎక్స్ ప్లస్ 6. నెక్స్ట్ శేషు ఏజ్ హెన్స్ 6 ఇయర్స్. ఆఫ్టర్ అన్న హెన్స్ అన్న ఏమని అర్థం? ఆఫ్టర్ 6 ఇయర్స్ అని అంటే నా ఏజ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 6 ఇయర్స్. నెక్స్ట్ శేషు ఏజ్ 6 ఇయర్స్ అగో అంటే ఎక్స్ మైనస్ 6. అగో అంటే బ్యాక్. ప్రెసెంట్ నా ఏజ్ ఎక్స్, 6 ఇయర్స్ బ్యాక్ అంటే నా ఏజ్ ఎంత అవుతుంది? ఎక్స్ మైనస్ 6. నెక్స్ట్ చూడండి, శేషు 6 ఇయర్స్ బ్యాక్ ఏజ్ వచ్చి ఎక్స్. ఇప్పుడు శేషు ప్రెసెంట్ ఏజ్ అంటే చూడండి, ఎక్స్ ప్లస్ 6 ఎలా వస్తుందంటే ఇక్కడ మనం 6 ఇయర్స్ బ్యాక్ ఉన్నాం అంటే 6 ఇయర్స్ అగో ఏజ్ ఎంత? ఎక్స్. ఇప్పుడు శేషు ప్రెసెంట్ ఏజ్ కావాలా అంటే మనం ఫ్రంట్కి వెళ్ళాలా బ్యాక్కి వెళ్ళాలా? ఫ్రంట్కి వెళ్ళాలి. ఎన్ని ఇయర్స్ ఫ్రంట్కి వెళ్ళాలా? 6 ఇయర్స్ ఫ్రంట్కి వెళ్ళాలి. ఫ్రంట్కి వెళ్తే ప్లస్, బ్యాక్కి వెళ్తే మైనస్. 6 ఇయర్స్ బ్యాక్ ఏజ్ వచ్చి ఎక్స్. ప్రెసెంట్ ఏజ్ అంటే 6 ఇయర్స్ ఫ్రంట్కి వెళ్ళాలి అంటే ప్లస్ 6 వస్తుంది. నెక్స్ట్ శేషు ఏజ్ ఆఫ్టర్ 12 ఇయర్స్. 6 ఇయర్స్ బ్యాక్ నా ఏజ్ ఎంత? ఎక్స్. మనం ఇప్పుడు 6 ఇయర్స్ బ్యాక్లో ఉన్నాం. ఎక్కడికి రావాలా? ఆఫ్టర్ 12 ఇయర్స్కి రావాలా అంటే ఫ్రంట్కి వెళ్ళాలి. ఎన్ని ఇయర్స్ ఫ్రంట్కి వెళ్ళాలా? 18 ఇయర్స్. 18 ఇయర్స్ ఎలా వస్తుందంటే మనం 6 ఇయర్స్ బ్యాక్లో ఉన్నాం. ప్రెసెంట్ కంటే ఒక 6 ఇయర్స్ వెళ్ళాలి. ప్రెసెంట్ నుంచి ఆఫ్టర్ 12 ఇయర్స్ అంటే 12 ఇయర్స్. 6 ప్లస్ 12 అంటే 18 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్. రామ్ ఏజ్ ఆఫ్టర్ 10 ఇయర్స్. రామ్ ఏజ్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఎక్స్ అనుకోండి. రామ్ ప్రెసెంట్ ఏజ్ అంటే ఆ క్వశ్చన్లో ఉండే పర్సన్ మీరే అని ఫీల్ అవ్వండి. 10 సంవత్సరాల తర్వాత మీ ఏజ్ ఎంత? ఎక్స్. ప్రెసెంట్ ఏజ్ అంటే ఫ్రంట్కి వెళ్ళాలా బ్యాక్కి వెళ్ళాలా? బ్యాక్కి వెళ్ళాలి. ఎన్ని ఇయర్స్ బ్యాక్కి వెళ్ళాలా? 10 ఇయర్స్ అంటే ఎక్స్ మైనస్ 10. నెక్స్ట్ రామ్ ఏజ్ 6 ఇయర్స్ అగో. రామ్ ఏజ్ 6 ఇయర్స్ అగో. చూడండి, 10 ఇయర్స్ తర్వాత రామ్ ఏజ్ ఎంత? ఎక్స్.
ప్రెసెంట్ ఏజ్ అంటే x-10. ప్రెసెంట్ ఏజ్ అంటే ఎంత? x-10. 6 years బ్యాక్ అంటే అతని ఏజ్ ఎంత తగ్గుతుంది? 6 years తగ్గుతుంది. అంటే x-16. నెక్స్ట్ లో మెయిన్ పాయింట్ ఏమంటే ఏజ్ డిఫరెన్స్ at any time same. Age difference at any time సేమ్. అంటే మీరు ఎప్పుడు చూసినా ఇద్దరు వ్యక్తుల మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే సేమ్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రెసెంట్ ఏకి బికి ఏజ్ డిఫరెన్స్, ఇది డిఫరెన్స్. ఏకి బికి ఏజ్ డిఫరెన్స్ 6 years అనుకోండి. ఆఫ్టర్ 10 years తర్వాత కూడా ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 6 years ఉంటుంది. మీరేమని గుర్తుపెట్టుకోవాలా? ఏజ్ డిఫరెన్స్ అట్ ఎనీ టైం సేమ్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఏజెస్. సమ్ ఆఫ్ ఏజెస్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. పి అంటే ప్రెసెంట్. ఏబి సమ్ ఆఫ్ ఏజెస్ ఎంత అంటే 40 అనుకోండి. +10 అంటే ఆఫ్టర్ 10 years. పి అంటే ప్రెసెంట్ అని, +10 అంటే మనకు అర్థమయ్యేదానికి ఆఫ్టర్ 10 years. ఆఫ్టర్ 10 years అంటే ఏకి 10 years పెరుగుతుంది, బికి 10 years పెరుగుతుంది. కాబట్టి సమ్ కూడా పెరుగుతుంది. సమ్ ఎంత ఉంది? ఫస్ట్ 40 ఉంది. 10 years తర్వాత అంటే ప్రతి ఒక్కరికి 10 years పెరుగుతుంది. ఇలా ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. కాబట్టి ఎంత పెరుగుతుంది? ఒకతనికి 10 years అంటే ఇద్దరికి 20 years. టోటల్ ఎంత పెరుగుతుంది? 20 పెరుగుతుంది. 40 + 20 60. నెక్స్ట్ 10 years ago సమ్ కనుక్కోవాలి. ప్రెసెంట్ సమ్ ఎంత? 40. 10 years ago అంటే 10 years బ్యాక్కి వెళ్ళాలి. అంటే ప్రతి ఒక్కరికి ఏజ్ ఎంత తగ్గుతుంది? 10 years తగ్గుతుంది. ఒకతనికి 10 years తగ్గుతుంది, ఇద్దరికి 20 years తగ్గుతుంది. 40 - 20 ఎంత? 20 years. ఈ బేసిక్స్ తెలిస్తే మనం ఈజీగా చేసుకోవచ్చు క్వశ్చన్స్. ఇప్పుడు మనం క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సచిన్ ఈజ్ యంగర్ దెన్ రాహుల్ బై 4 years. అంటే యంగరు ఓల్డర్. యంగర్ అంటే తక్కువ ఏజ్ ఉంటుంది, ఓల్డర్ అంటే ఎక్కువ ఏజ్ ఉంటుంది. ఎల్డర్ అన్నా కూడా ఎక్కువ ఏజ్ ఉంటుంది. సచిన్ ఈజ్ యంగర్ దెన్ రాహుల్ బై 4 years. అంటే వీళ్ళిద్దరికి ఏజ్ డిఫరెన్స్ ఎంత? 4 years. అంటే ఈ సెంటెన్స్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే యంగరు, ఎల్డరు, ఓల్డర్ అంటే ఏజ్ డిఫరెన్స్ ఇచ్చాడు. ఏజ్ డిఫరెన్స్ ఎంత అని ఇచ్చాడు? 4 years అని ఇచ్చాడు. ఈ ఏజెస్ అనే టాపిక్ కి హీరో వచ్చి రేషియో. కాబట్టి క్వశ్చన్ లో ఏ నెంబర్ ఇచ్చినా ఎక్కడికి తీసుకొని రావాలంటే రేషియో దగ్గరికి తీసుకురావాలి. ఇఫ్ దేర్ రేషియోస్ ఆర్ అంటే ప్రెసెంట్ సచిన్ కి రాహుల్ కి ఏజెస్ రేషియో ఎంత? 7:9. ఏజ్ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 4 years. అంటే సచిన్ ఏజ్ ఏమవుతుంది? 7x. రాహుల్ ఏజ్ 9x. ఏజ్ డిఫరెన్స్ ఎంత ఇచ్చారు? 4 years. డిఫరెన్స్ వచ్చి 2x. డిఫరెన్స్ అంటే బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 9x లో 7x పోతే 2x. ఎంత? 4 years. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 2 years. ఎక్స్ వాల్యూ 2. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? హౌ ఓల్డ్ ఈజ్ సచిన్. అంటే మనం ఏం కనుక్కోవాలి? సచిన్ ఏజ్. సచిన్ ఏజ్ అంటే 7x. 7x అంటే 7 × 2 అంటే ఎంత? 14 years. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఇలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. షార్ట్ కట్ మెథడ్ చూడండి. అర్థమెటిక్ అంటే ఏం లేదు, క్వశ్చన్ లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ని ఫోకస్ చేయాలి.
క్వశ్చన్లో నెంబర్ ఏమని ఇచ్చాడు? 4. 4 అంటే డిఫరెన్స్. ఇక్కడ రేషియో 7:9 అని ఇచ్చాడు. నెంబర్ వచ్చి 4 అని ఇచ్చాడు. 4 అంటే డిఫరెన్స్. డిఫరెన్స్ అంటే ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. 2 పార్ట్స్ ఎంత? 4 ఇయర్స్. క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారు? సచిన్ ఏజ్. సచిన్ అంటే ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. ఇక్కడ రిలేషన్ ఎంత? 2. 2ని ఏం చేస్తే 4 వస్తుందంటే ఇంటూ 2. 7 into 2 అంటే 14 ఇయర్స్. నెక్స్ట్, the ratio between present ages of P and Q is 6:7. చూడండి, PQ present ages రేషియో ఎంత? 6:7. నెక్స్ట్, Q is 4 years older than P. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఏజ్ డిఫరెన్స్ ఎంత? 4 years. Q వచ్చి P కన్నా 4 years పెద్దవాడు అన్నారు. అంటే ఏజ్ డిఫరెన్స్ ఎంత? 4 years. నెక్స్ట్, then what will be ratio of ages of P and Q after 4 years? ఇది ప్రెసెంట్ రేషియో. మనల్ని ఏమడిగారు? ఆఫ్టర్ 4 years. ఆఫ్టర్ 4 years PQ రేషియో అడిగారు. ఇది క్వశ్చన్. ఫస్ట్ జనరల్ మెథడ్ చెప్తాను, నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్. అర్థమెటిక్ అంటే ఏం లేదు, క్వశ్చన్లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని ఫోకస్ చేయాలి. క్వశ్చన్లో నెంబర్ ఏమి ఇచ్చాడు? 4 years. 4 years అంటే ఏజ్ డిఫరెన్స్. డిఫరెన్స్ అంటే ఎన్ని పార్ట్స్? 1 పార్ట్. 6కి 7కి డిఫరెన్స్ 1 పార్ట్. ఎంతని ఇచ్చారు? 4 years. నెక్స్ట్, 1 పార్ట్ 4 years. P అంటే ఎన్ని పార్ట్స్? 6 పార్ట్స్. 1కి 4కి రిలేషన్ 4. 6 into 4 24 years. Q అంటే ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. రిలేషన్ 4. 7 into 4 అంటే 28 years. నెక్స్ట్, వాడేం కనుక్కోమన్నాడు? PQ రేషియో ఆఫ్టర్ 4 years. P ప్రెసెంట్ ఏజ్ వచ్చి 24. Q ప్రెసెంట్ ఏజ్ 28. ఆఫ్టర్ 4 years అంటే P ఏజ్ ఎంత? 28. ఆఫ్టర్ 4 years అంటే 4 years ఇంక్రీజ్ అవుతుంది. 24 + 4 28. 4 years ఇంక్రీజ్ అవుతుంది. 28 + 4 అంటే 32. మనం ఏం కనుక్కోవాలా? రేషియో కనుక్కోవాలి. 28:32. 7 4s 4తో క్యాన్సిల్. 4 7s 4 8s. అంటే ఆన్సర్ ఎంత? 7:8. ఇది జనరల్ మెథడ్. ఇది జనరల్ మెథడ్. షార్ట్ కట్ మెథడ్ చూడండి. రేషియో ఎంత? 6:7. ఎప్పుడు? ప్రెసెంట్. మనం ఏం కనుక్కోవాలా? ఆఫ్టర్ 4 years కనుక్కోవాలి. ఆఫ్టర్ 4 years అంటే ప్రతి ఒక్కరికి ఎన్ని ఇయర్స్ పెరుగుతాయి? 4 years పెరుగుతాయి. ఇక్కడ క్వశ్చన్లో ఏమని ఇచ్చారు? ఏజ్ డిఫరెన్స్. ఏజ్ డిఫరెన్స్ అంటే ఎన్ని పార్ట్స్? 1 పార్ట్. 1 పార్ట్ అంటే ఎన్ని ఇయర్స్? 4 years. క్వశ్చన్లో ఏమని ఇచ్చారు? ఏజ్ డిఫరెన్స్ 4 years అని ఇచ్చారు. ఏజ్ డిఫరెన్స్ అంటే 1 పార్ట్. 1 పార్ట్ ఎంత? 4 years. చూడండి, 4 years అంటే ఏమని రాయొచ్చు మనం? 1 పార్ట్ అని రాయొచ్చు. 4 years అంటే ఏమని రాయొచ్చు మనం? 1 పార్ట్ అని రాయొచ్చు. 6 + 1 ఎంత? 7. ప్లస్ ఎందుకు చేసామంటే ఆఫ్టర్ 4 years అంటే ప్లస్ చేయాలి. ఫ్రంట్కి వెళ్తాను కాబట్టి ప్లస్ చేయాలి. 6 + 1 అంటే 7. 7 + 1 అంటే 8. అంటే ఆన్సర్ ఎంత? 7:8. నెక్స్ట్, ఇలా చేసినా టైం వేస్ట్ అవుతుంది. ఎక్స్ అనుకోని చేస్తే ఇంకా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎక్స్ అనుకోని చేయను, ఇంకటి నుంచి ఈ మెథడే ఫాలో అవుతా. ఎక్స్ అనుకోని చేయను. నెక్స్ట్, ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్ ద రేషియో 5:6. చూడండి, ఎక్స్ వై ప్రెసెంట్ ఏజెస్ ఏ రేషియోలో ఉన్నాయి? 5:6. 7 years హెన్స్ అంటే ఏమని? ఆఫ్టర్ 7 years. రేషియో ఎంత ఇచ్చాడు? 6:7. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎక్స్ ప్రెసెంట్ ఏజ్?
అంటే ఏం కనుక్కోవాలి మనం? ఎక్స్ పర్సెంటేజ్ కనుక్కోవాలి. ఇది క్వశ్చన్. ఫస్ట్ జనరల్ మెథడ్ చూడండి. ఎక్స్ స్టార్టింగ్ ఏజ్ ఎంత? 5x. ఎక్స్ పర్సెంటేజ్ 5x, వై పర్సెంటేజ్ 6x. 5x ప్లస్ 6, ఎక్స్ పర్సెంటేజ్ 5x, వై పర్సెంటేజ్ 6x. నెక్స్ట్ ఏమన్నాడు? ఆఫ్టర్ 7 years. ఆఫ్టర్ 7 years అంటే ఎక్స్ ఏజ్ ఎంత పెరుగుతుంది? 7 years. వై ఏజ్ ఎంత పెరుగుతుంది? 7 years. 7 years తర్వాత రేషియో ఏమైంది? 6:7, అంటే 6/7. క్రాస్ మల్టిప్లై చేయండి. 5x into 7 అంటే 35x. 7 into 7 49. 6x into 6 అంటే 36x. 7 into 6 42. 36x లో 35x పోతే x. 49 లో 42 పోతే 7. అంటే x వాల్యూ ఎంత వచ్చింది? 7. క్వశ్చన్ లో ఏం కనుక్కోమన్నాడు? ఎక్స్ పర్సెంటేజ్. ఎక్స్ పర్సెంటేజ్ అంటే ఎంత? 5x. ఎక్స్ పర్సెంటేజ్ అంటే 5x. అంటే 5 into 7 35. ఇది జనరల్ మెథడ్. ఇలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. పి అంటే ప్రెసెంట్. ఎక్స్ వై ఏ రేషియోలో ఉన్నాయి? 5:6. ఆఫ్టర్ 7 years రేషియో ఎంత? 6:7. ఆఫ్టర్ 7 years అంటే ప్రతి ఒక్కరికి ఎన్ని ఇయర్స్ ఇంక్రీజ్ అవుతాయి? 7 years. నెక్స్ట్ షార్ట్ కట్ ఏమంటే వి. షార్ట్ కట్ ఏమి? వి. వి అంటే వర్టికల్. వి అంటే వర్టికల్. చూడండి 5, 6 డిఫరెన్స్ ఎంత? 1. 6, 7 డిఫరెన్స్ ఎంత? 1. డిఫరెన్స్ ఎలా వచ్చింది? సేమ్ గా వచ్చింది. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే డిఫరెన్స్ ఎలా వచ్చింది? సేమ్ గా వచ్చింది. ఇది పార్ట్స్. 1 పార్ట్ అంటే ఎన్ని ఇయర్స్? 7 years. మనం ఏం కనుక్కోవాలా? ఎక్స్ పర్సెంటేజ్. ఎక్స్ పర్సెంటేజ్ అంటే ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. 1కి 7కి రిలేషన్ ఇంటూ 7. అంటే 5 into 7 35 years. ఎలాగన్నా చేయొచ్చు. లేదా ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 5 ఉంది. 1కి 5కి రిలేషన్ 5. అంటే ఇక్కడ కూడా రిలేషన్ ఏముంటుంది? 5. 7 into 5 అంటే 35 years. అంటే ఎక్స్ పర్సెంటేజ్ ఎంత? 35 years. ఇలా చేసేదానికి ఎక్స్ అనుకొని చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇలా అయితే మనం మైండ్లో కూడా చేయొచ్చు. క్వశ్చన్ చూస్తానే ఆన్సర్ చెప్పచ్చు. నెక్స్ట్ 6 years ago. ఇక్కడ -6 రాశానంటే మీనింగ్ ఏమని? మైనస్ రాస్తే బ్యాక్. 6 years బ్యాక్. కునాల్ సాగర్. కునాల్ సాగర్ ఏ రేషియోలో ఉన్నారు? 6:5. నెక్స్ట్ 4 years హెన్స్ అంటే ఏమని? ఆఫ్టర్ 4 years రేషియో ఎంత? 11:10. మనం ఏం కనుక్కోవాలా? సాగర్ ఏజ్ అట్ ప్రెసెంట్. అంటే సాగర్ ప్రెసెంటేజ్ కనుక్కోవాలి. మనం 6 years అగోలో ఉన్నాం. అంటే 6 years బ్యాక్ లో ఉన్నాం. 6 years బ్యాక్ నుంచి ప్రెసెంట్ అంటే ఎన్ని ఇయర్స్? గ్యాప్ ఎంత ఉంటుంది? 6 years ఉంటుంది. ప్రెసెంట్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి మనం? 4 years హెన్స్ అంటే ఆఫ్టర్ 4 years. అంటే గ్యాప్ ఎంత ఉంటుంది? 10 years ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి ఎన్ని ఇయర్స్ యాడ్ అవుతాయి? 10 years యాడ్ అవుతాయి. ఇలాగన్నా చేసుకోవచ్చు. లేదా ఆపోజిట్ వర్డ్స్ ఉంటే యాడ్ అవుతాయి. చూడండి ఇక్కడ అగో అన్నాడు, ఇక్కడ హెన్స్ అన్నాడు. అగో అంటే బ్యాక్, హెన్స్ అంటే ఆఫ్టర్. 2 ఆపోజిట్ వర్డ్స్ కాబట్టి యాడ్ అవుతాయి. 6 + 4 ఎంత? 10. ప్రతి ఒక్కరికి ఎన్ని ఇయర్స్ యాడ్ అవుతాయి? 10 years యాడ్ అవుతాయి.
షార్ట్ కట్ ఏమని చెప్పిన వి, షార్ట్ కట్ ఏమి వి. 6కి 11కి డిఫరెన్స్ 5, 5కి 10కి డిఫరెన్స్ 5. డిఫరెన్స్ ఎలా వచ్చింది? సేమ్గా వచ్చింది. అంటే 5 పార్ట్స్ ఎంత? 10 ఇయర్స్. మనం ఏం కనుక్కోవాలా? సాగర్ ఏజ్. సాగర్ అంటే ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఎంత? 10 ఇయర్స్. అంటే ఆన్సర్ ఎంత? 10 ఇయర్స్. ఇలా చెప్పకూడదు. నీకేం వస్తే అది ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి, ఈ రేషియో ఎక్కడ ఉంది? 6 ఇయర్స్ బ్యాక్. అంటే 6 ఇయర్స్ బ్యాక్ సాగర్ ఏజ్ ఎంత? 10 ఇయర్స్. మీరు ఆ ప్లేస్లో ఉంటే 6 ఇయర్స్ బ్యాక్ మీ ఏజ్ 10 ఇయర్స్ అనుకుంటే ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? 10 + 6 అంటే ఎంత? 16 ఇయర్స్. 6 ఇయర్స్ బ్యాక్ నుంచి ప్రెసెంట్ అంటే ప్రతి ఒక్కరికి 6 ఇయర్స్ పెరుగుతాయి. 6 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ అంటే ఇప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది? 16 ఇయర్స్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ద టోటల్ ఏజెస్ ఆఫ్ జయంత్, ప్రేమ్ అండ్ షరాన్స్ ఈజ్ 93 ఇయర్స్. ఇక్కడ టోటల్ ఇచ్చారు. 10 ఇయర్స్ అగో. ఇక్కడ ఈజ్ అన్నాడు. ఈజ్ అంటే ఏమని? ప్రజెంట్. ఈజ్ అంటే ఏమని? ప్రజెంట్. ప్రజెంట్ సమ్ ఆఫ్ ఏజెస్ ఎంతని ఇచ్చాడు? 93. ప్రజెంట్ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ సమ్ ఎంత? 93. నెక్స్ట్, 10 ఇయర్స్ అగో. 10 ఇయర్స్ అగో మైనస్ అంటే బ్యాక్ అని. 10 ఇయర్స్ అగో రేషియో ఎంత? 2:3:4. ఫస్ట్ పర్సన్ జే, సెకండ్ పర్సన్ పి, థర్డ్ పర్సన్ ఎస్. ఈ ఏజెస్ అనే టాపిక్ కి హీరో ఎవరంటే రేషియో. కాబట్టి క్వశ్చన్లో ఏ నెంబర్ ఇచ్చినా ఎక్కడికి తీసుకురావాలంటే రేషియో దగ్గరికి తీసుకురావాలి. క్వశ్చన్లో సమ్ ఇచ్చాడు, ఎప్పుడు? ప్రెజెంట్కి ఇచ్చాడు. కానీ టాపిక్కి హీరో రేషియో కాబట్టి ఈ సమ్ని ఎక్కడికి తీసుకొని రావాలి మనం? రేషియో దగ్గరికి తీసుకొని రావాలి. ప్రెజెంట్ సమ్ ఎంత? 93. అదే 10 ఇయర్స్ బ్యాక్ అంటే ప్రతి ఒక్కరికి ఎంత తగ్గుతుంది? 10 ఇయర్స్ తగ్గుతుంది. తగ్గుతుందంటే మైనస్ చేయాలి. ఒకరికి 10 ఇయర్స్ తగ్గుతుంది. ఇలా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ముగ్గురు ఉన్నారు. అంటే ప్రెసెంట్ సమ్ ఎంత? 63. ప్రెసెంట్ సమ్ 93. 10 ఇయర్స్ బ్యాక్ సమ్ అంటే ప్రతి ఒక్కరికి 10 ఇయర్స్ తగ్గుతుంది. అంటే 10 × 3 ఎంత? 30. అంటే 10 ఇయర్స్ బ్యాక్ సమ్ ఎంత? 63 ఇయర్స్. సమ్ అంటే యాడ్ చేయాలి. టోటల్ అంటే ఎన్ని పార్ట్స్? 2 + 3 5, 5 + 4 9. టోటల్ అంటే 9 పార్ట్స్. ఎంతని ఇచ్చాడు? 63 ఇయర్స్. మనం ఏం కనుక్కోవాలా? శరాంష్. శరాంష్ అంటే ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. 9కి 63కి రిలేషన్ 7. 4 × 7 28 ఇయర్స్. ఇది ఎప్పుడు? 10 ఇయర్స్ అగో. 10 ఇయర్స్ అగో శరాంష్ ఏజ్ ఎంత? 28. కానీ ఇక్కడ ఏం అడిగాడు క్వశ్చన్లో? ప్రజెంట్ ఏజ్ అడిగాడు. 10 ఇయర్స్ బ్యాక్ 28. ప్రజెంట్ ఏజ్ అంటే 10 ఇయర్స్ పెరుగుతుంది. 28 + 10 అంటే 38. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ద రేషియో ఆఫ్ ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ 2 బ్రదర్స్. పి అంటే ప్రెజెంట్. రేషియో ఎంతని ఇచ్చాడు? 1:2. 5 ఇయర్స్ బ్యాక్. చూడండి, ప్రెజెంట్ రేషియో ఎంతని ఇచ్చాడు? 1:2. 5 ఇయర్స్ బ్యాక్ అంటే ఇక్కడ రాసుకుంది. 5 ఇయర్స్ బ్యాక్ రేషియో ఎంత? 1:3. నెక్స్ట్, వాట్ విల్ బి రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్టర్ 5 ఇయర్స్? వాడు ఏమడిగాడు? ఆఫ్టర్ 5 ఇయర్స్ రేషియో ఎంత అని అడిగాడు. ఇది క్వశ్చన్. ప్రెసెంట్ రేషియో 1:2. 5 ఇయర్స్ బ్యాక్ రేషియో 1:3. మనల్ని ఏమడిగాడు? ఆఫ్టర్ 5 ఇయర్స్ రేషియో ఎంత అని అడిగాడు. చూడండి, షార్ట్ కట్ వాడదాం.
ప్రతి ఒక్కరికి ఎన్ని ఇయర్స్ పెరుగుతాయి? 5 ఇయర్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? 5 ఇయర్స్ బ్యాక్. ఎక్కడికి వచ్చాం? ప్రెసెంట్కి వచ్చాం. ఇలా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఎన్ని ఇయర్స్ పెరుగుతాయి? 5 ఇయర్స్ పెరుగుతాయి. షార్ట్ కట్ ఏమని చెప్పిన? వి అని చెప్పిన. షార్ట్ కట్ వి. 1కి 1కి డిఫరెన్స్ ఎంత? 0. 3కి డిఫరెన్స్ 1. మీరు ఇక్కడ గమనిస్తే వర్టికల్ డిఫరెన్స్ డిఫరెంట్ గా వచ్చింది. వర్టికల్ డిఫరెన్స్ డిఫరెంట్ గా వచ్చింది. వర్టికల్ డిఫరెన్స్ డిఫరెంట్ గా వస్తే అప్పుడు దేని మీద ఫోకస్ చేయాలి మనం? హారిజాంటల్ డిఫరెన్స్ మీద ఫోకస్ చేయాలా? వర్టికల్ డిఫరెన్స్ డిఫరెంట్ గా వచ్చింది కాబట్టి హారిజాంటల్ డిఫరెన్స్ మీద ఫోకస్ చేయాలి. హారిజాంటల్ డిఫరెన్స్ ఎంత? 2. 1కి 3కి డిఫరెన్స్ 2. 1కి 2కి డిఫరెన్స్ 1. ఇక్కడ 5 ఇయర్స్ యాడ్ చేసాం, ఇక్కడ 5 ఇయర్స్ యాడ్ చేసాం. కాబట్టి డిఫరెన్స్ ఎలా రావాలా? సేమ్ గా రావాలి. కానీ ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ రెండు సేమ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. 2కి 1కి ఎల్సిఎం ఎంత? 2. ఎల్సిఎం 2 కాబట్టి 2 వచ్చే విధంగా మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి మల్టిప్లై చేయాల్సిన పని లేదు. ఇక్కడ 1 ఉంది, ఎల్సిఎం ఎంత? 2. అంటే దేంతో మల్టిప్లై చేయాలా? 2తో మల్టిప్లై చేయాలి. సెకండ్ రేషియోని 2తో మల్టిప్లై చేయాలి. 1:3. ఇప్పుడు 5 ఇయర్స్ బ్యాక్. ప్రజెంట్ సెకండ్ రేషియోని ఏం చేయాలి మనం? ఇంటూ 2 చేయాలి. 1 × 2 2. 2 × 2 4. మనల్ని ఏమడిగాడు? ఆఫ్టర్ 5 ఇయర్స్ అడిగాడు. ప్రతి ఒక్కరికి ఎన్ని ఇయర్స్ పెరుగుతాయి? 5 ఇయర్స్ పెరుగుతాయి. ఇలా ఎల్సిఎం చేసుకొని సేమ్ చేసినాక మళ్ళీ షార్ట్ కట్ ఏమంటే వి. వి అంటే ఏమని? వర్టికల్ డిఫరెన్స్. 1కి 2కి డిఫరెన్స్ ఎంత? 1. 3కి 4కి డిఫరెన్స్ ఎంత? 1. ఎల్సిఎం చేశాక డిఫరెన్స్ ఎలా వస్తుంది? సేమ్ గా వస్తుంది. 1 1 సేమ్ గా వచ్చింది. అంటే 1 పార్ట్ ఎంత? 5 ఇయర్స్. 1 పార్ట్ అంటే ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్. నెక్స్ట్ ఏం అడిగాడు వాడు? ఇది గుర్తుపెట్టుకోండి, దీని గురించి మనం మాట్లాడుకుందాం. 1 పార్ట్ అంటే ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్. క్వశ్చన్లో ఏం అడిగారు? రేషియో ఆఫ్టర్ 5 ఇయర్స్. రేషియో ఆఫ్టర్ 5 ఇయర్స్. ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే ప్రతి ఒక్కరికి ఎన్ని ఇయర్స్ పెరుగుతాయి? 5 ఇయర్స్ పెరుగుతాయి. ఇంత ముందుగా కనుక్కుందాం. 1 పార్ట్ అంటే ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్. 5 ఇయర్స్ అంటే ఏమని రాయొచ్చు మనం? 1 పార్ట్ అని రాయొచ్చు. 5 ఇయర్స్ అంటే 1 పార్ట్. 1 పార్ట్ యాడ్ అవుతుంది. 2 + 1 ఎంత? 3. 4 + 1 ఎంత? 5. అంటే ఆన్సర్ ఎంత? 3:5. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. The ratio of father age to son age. Father age, son age. రేషియో ఎంత? 7:3. ఈజ్ అంటే ప్రెసెంట్ లో ఉంది. ప్రోడక్ట్ ఆఫ్ ద ఏజ్ ఈజ్ 756. ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి. ఫాదర్ ఏజ్ 7x, సన్ ఏజ్ 3x. మల్టిప్లై చేస్తే ఎంత రావాలా? 756. నెక్స్ట్ 7 10ths, 7 8ths, 3 3 3s, 3 6. x² = 6². 36 అంటే 6². అంటే x వాల్యూ ఎంత? 6. నెక్స్ట్ ఏం అడిగాడు? రేషియో ఆఫ్ దర్ ఏజెస్ ఆఫ్టర్ 6 ఇయర్స్. ఫాదర్ ఏజ్ అంటే 42. ఎలా వస్తుంది? ఫాదర్ ఏజ్ అంటే 7x, x వాల్యూ 6. 7 × 6 అంటే 42. సన్ ఏజ్ అంటే 3x, అంటే 3 × 6 అంటే 18. ఇది ప్రెసెంట్ ఏజ్. కానీ ఇక్కడ ఏమడిగాడు? ఆఫ్టర్ 6 ఇయర్స్. ఆఫ్టర్ 6 ఇయర్స్ అంటే ఫాదర్ ఏజ్ 42 + 6 అంటే 48. సన్ ఏజ్ 18 + 6 అంటే 24. అంటే రేషియో ఎంత? 24 1s, 24 2s. అంటే రేషియో 2:1.
The present ages of three persons are in the proportion 4:7:9. Present ages ఏ రేషియోలో ఉన్నాయి? 4:7:9. 8 years ago అంటే 8 years back. 8 years back. సమ్ ఎంత ఉంది? 56. ఈ టాపిక్ కి హీరో రేషియో కాబట్టి క్వశ్చన్ లో ఏ నెంబర్ ఇచ్చినా ఎక్కడికి తీసుకురావాలా? రేషియో దగ్గరికి తీసుకురావాలి. ఈ నెంబర్ ఎక్కడ ఉంది? 8 years బ్యాక్ లో ఉంది. ఎక్కడికి తీసుకొని రావాలి మనం? ప్రెసెంట్ లోకి తీసుకురావాలి. 8 years బ్యాక్ సమ్ ఎంత? 56. ప్రెసెంట్ సమ్ అంటే 56 కన్నా ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరికి 8 years పెరుగుతాయి. 8 years బ్యాక్ నుంచి ప్రెసెంట్ అంటే ప్రతి ఒక్కరికి 8 years పెరుగుతుంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. అంటే ఎంత పెరుగుతుంది? 24 పెరుగుతుంది. 56 ప్లస్ 24 అంటే ప్రెసెంట్ సమ్ ఎంత? 80 years. ప్రెసెంట్ సమ్ వచ్చి 80 years. సమ్ అంటే యాడ్ చేయాలి. 4 + 7 11. 11 + 9 20. టోటల్ వచ్చి 20 parts. ఎంతనిచ్చాడు? 80 years. అంటే రిలేషన్ ఎంత? 4. రిలేషన్ 4. రిలేషన్ 4 అంటే ఫస్ట్ పర్సన్ ఏజ్ ఎంత? 16. సెకండ్ పర్సన్ ఏజ్ 28. థర్డ్ పర్సన్ ఏజ్ 36. ఇంటూ 4 ఎందుకు చేసామంటే రిలేషన్ 4 కాబట్టి. ఫస్ట్ పర్సన్ అంటే 4 parts. 4 × 4 16. సెకండ్ పర్సన్ అంటే 7 parts. 7 × 4 అంటే 28. అంటే ఆన్సర్ 16, 28, 36. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ మ్యాన్ అండ్ హిస్ వైఫ్ ఈజ్ 4:3. మ్యాన్ ఉన్నాడు, వాళ్ళ వైఫ్ ఉన్నారు. రేషియో ఎంత? 4:3. ఆఫ్టర్ 4 years, ఇది ప్రెసెంట్. ఆఫ్టర్ 4 years రేషియో ఎంత? 9:7. ఇఫ్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్, మ్యారేజ్ జరిగినప్పుడు రేషియో ఎంత? 5:3. నెక్స్ట్, హౌ మెనీ ఇయర్స్ అగో వేర్ దే మ్యారీడ్. ఇక్కడ అగో అన్నాడు అంటే ఎన్ని సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు తెలియదు కదా, ఎక్స్ అనుకో. మ్యారేజ్ చేసుకున్నప్పుడు రేషియో ఎంత ఉందంట? 5:3. 5:3. చూడండి, ప్రతి ఒక్కరికి ఎన్ని ఇయర్స్ యాడ్ అవుతాయి? 4 years యాడ్ అవుతాయి. షార్ట్ కట్ ఏమని చెప్పినా వి. వి అంటే ఏమని? వర్టికల్ డిఫరెన్స్. 4కి 9కి డిఫరెన్స్ ఎంత? 5. 3కి 7కి డిఫరెన్స్ ఎంత? 4. ఇక్కడ వర్టికల్ డిఫరెన్స్ డిఫరెంట్ గా వచ్చింది. అప్పుడు మనం దేని మీద ఫోకస్ చేయాలా? హారిజంటల్ డిఫరెన్స్ మీద ఫోకస్ చేయాలి. వర్టికల్ డిఫరెన్స్ డిఫరెంట్ గా వస్తే అప్పుడు దేని మీద ఫోకస్ చేయాలి మనం? హారిజంటల్ డిఫరెన్స్. 4కి 3కి డిఫరెన్స్ ఎంత? 1. 9కి 7కి డిఫరెన్స్ 2. 1కి 2కి ఎల్సిఎం 2. 2 మైండ్ లో పెట్టుకోండి. ఇక్కడ 1 ఉంది, ఎల్సిఎం 2 అంటే దేంతో మల్టిప్లై చేయాలా? 2తో. ఇక్కడ 2 ఉంది, ఎల్సిఎం 1. ఇక్కడ 2 ఉంది, ఎల్సిఎం 2. ఆల్రెడీ 2 ఉంది కాబట్టి మళ్ళీ 2 తేవాల్సిన పని లేదు. 1తో మల్టిప్లై చేయాలి. 1తో మల్టిప్లై చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఇప్పుడు రేషియో ఏ విధంగా రాయొచ్చు? 4 × 2 8. 8:6. ఆఫ్టర్ 4 years రేషియో ఎంత? 9:7. 8 షార్ట్ కట్ ఏమి? వి. 8కి 9కి డిఫరెన్స్ ఎంత? 1. 6కి 7కి డిఫరెన్స్ 1. అంటే 1 part ఎంత? 4 years. 1 part ఎంత? 4 years. నెక్స్ట్, ఇఫ్ ఫర్ ద మ్యారేజ్ జరిగినప్పుడు రేషియో ఎంత? 5:3. అంటే ఎన్ని పార్ట్స్ తగ్గిపోయినాయి? 3 parts. 6 వచ్చి 3 అయింది అంటే ఎన్ని పార్ట్స్ తగ్గిపోయినాయి? 3 parts. 8 వచ్చి 5 అయిపోయింది అంటే ఎన్ని పార్ట్స్ తగ్గిపోయినాయి? 3 parts.
చూడండి 1 పార్ట్ అంటే ఎన్ని ఇయర్స్? 4 ఇయర్స్. 3 పార్ట్స్ అంటే ఎన్ని ఇయర్స్? 12 ఇయర్స్. అంటే ఎన్ని ఇయర్స్ తగ్గిపోతాయి? 12 ఇయర్స్. అంటే మ్యారేజ్ ఎప్పుడు జరిగింది? 12 ఇయర్స్ బ్యాక్. మ్యారేజ్ ఎప్పుడు జరిగిందంటే 12 ఇయర్స్ బ్యాక్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఇక్కడ సింపుల్. 8 5 అయింది అంటే 3 తగ్గింది. అంటే ఎన్ని పార్ట్స్ తగ్గినాయి? 3 పార్ట్స్. 3 పార్ట్స్ అంటే ఎన్ని ఇయర్స్? 12 ఇయర్స్. ద రేషియో బిట్వీన్ స్కూల్ ఏజెస్ ఆఫ్ నీలం అండ్ షాన్. నీలము, షాన్ రేషియో ఎంత ఇచ్చారు? 5:6. If the ratio between 1/3 of నీలం, చూడండి 1/3 of నీలం అన్నారు. నీలం అంటే ఏమని? 5x. ఇక్కడ అండ్ కాదు, ఈజ్. ద రేషియో బిట్వీన్ అంటే if the ratio between 1/3 of age of నీలం, 1/3 of age of నీలం and half of షాన్. షాన్ అంటే ఎంత? 6x. రేషియో ఎంత ఇచ్చాడు? 5:9. ఇంతవరకు మనం ఏం చేయలేదు, గివెన్ డేటా రాస్తాం. ఇక్కడ నీలం ఏజ్ అంటే 5x, షాన్ ఏజ్ అంటే 6x. వాడేమడిగాడు? వాట్ ఈస్ ద స్కూల్ ఏజ్ ఆఫ్ షాన్. ఇక్కడ మనం ఈక్వేషన్ సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కోలేము, ఈక్వేషన్ సాల్వ్ చేసి కూడా ఎక్స్ వాల్యూ కనుక్కోలేము. కాబట్టి ఆన్సర్ ఏమి? కెనాట్ బి డెటర్మైన్డ్. ఎక్స్ వాల్యూ ఎందుకు కనుక్కోలేమంటే ఎక్స్ ఎక్స్ ఏమైపోతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. మనం ఆన్సర్ చెప్పాలంటే ఎక్స్ కావాలి ఖచ్చితంగా. ఎందుకు? వాట్ ఈస్ ద స్కూల్ ఏజ్ ఆఫ్ షాన్ అన్నాడు. స్కూల్ ఏజ్ ఆఫ్ షాన్ అంటే 6x. ఎక్స్ వాల్యూ కనుక్కోలేం కాబట్టి ఆన్సర్ వచ్చి కెనాట్ బి డెటర్మైన్డ్. ద రేషియో బిట్వీన్ ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 5:3. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏబి ఎంత? 5:3. అంటే ఏ ఏజ్ ఏమవుతుంది? 5x. బి ఏజ్ ఏమవుతుంది? 3x. నెక్స్ట్, ద రేషియో బిట్వీన్ ఏ ఏజ్ 4 ఇయర్స్ అగో. చూడండి ఏ ఏజ్ అంటే 5x. 4 ఇయర్స్ అగో అంటే 4 ఇయర్స్ తగ్గుతుంది. ఏ ఏజ్ 4 ఇయర్స్ అగో అంటే 5x - 4. అండ్ బి ఏజ్ 4 ఇయర్స్ హెన్స్. బి ఏజ్ అంటే 3x. 4 ఇయర్స్ హెన్స్ అంటే ఆఫ్టర్ 4 ఇయర్స్. ఆఫ్టర్ 4 ఇయర్స్ అంటే 4 ఇయర్స్ ఇంక్రీజ్ అవుతుంది. రేషియో ఎంత ఇచ్చాడు? 1:1. 1:1 అంటే ఈక్వల్ అని మీనింగ్. 5x - 4 = 3x + 4. 5x లో 3x పోతే 2x. 2x = 8. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 4. అంటే ఏజ్ ఎంత? 20. ఏజ్ అంటే 5x. 5 × 4 అంటే 20. బి ఏజ్ అంటే 3x. 3 × 4 అంటే 12. అంటే ప్రెసెంట్ ఏ ఏజ్ అంటే 20, బి ఏజ్ అంటే 12. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగారు? వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ఏ ఏజ్ 4 ఇయర్స్ హెన్స్. ఏ ఏజ్ అంటే 20. 4 ఇయర్స్ హెన్స్ అంటే 24. బి ఏజ్ 4 ఇయర్స్ అగో. బి ఏజ్ అంటే 12. 4 ఇయర్స్ బ్యాక్ అంటే ఏజ్ ఎంత? 8. అంటే రేషియో ఎంత? 24:8. 8 1s 8 3s. అంటే ఆన్సర్ ఎంత? 3:1. చూడండి ఫస్ట్ బేసిక్స్ చెప్తాను. ఏ ఏజ్ వైస్ ఆఫ్ బి అంటాడు. వైస్ అంటే 2 కదా. ఫస్ట్ ఏ ఉంది, నెక్స్ట్ బి ఉంది. అంటే ఏబి రేషియో అంటే 2 అని. 2ని ఏమని రాయొచ్చు? 2/1. అంటే రేషియో ఎంత? 2:1. నెక్స్ట్ ఏ ఏజ్ థ్రైస్ ఆఫ్ బి అంటాడు. థ్రైస్ అంటే 3 కదా. 3 అంటే రేషియో ఎంత? 3:1.
నెక్స్ట్ ఏ ఏజ్ 10 టైమ్స్ అంటే ఏకి బికి రేషియో ఎంత 10:1. నెక్స్ట్ ఏ ఏజ్ హాఫ్ ఆఫ్ బి అంటే ఏబి రేషియో అంటే 1 ఉంటే 2 ఉంటే 2:1 అని రాస్తుంది. ఇక్కడ హాఫ్ అన్నాడు, హాఫ్ అంటే 1:2. నెక్స్ట్ 1/3 అంటాడు, 1/3 అంటే రేషియో ఎంత 1:3. 1/4 అంటాడు అంటే రేషియో ఎంత 1:4. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇలా ట్వైస్ హాఫ్ ఇలా అన్నప్పుడు ఫాస్ట్గా రేషియో ఎలా రాయాలి. నెక్స్ట్ 10 ఇయర్స్ అగో అంటే 10 ఇయర్స్ అగో ఏబి రేషియో ఎంత 1:2. హాఫ్ అన్నాడు కాబట్టి 1:2. ద రేషియో ఆఫ్ దేర్ ప్రెసెంట్ ఏజెస్, పి అంటే ప్రెసెంట్ ఏజెస్ రేషియో ఎంత 3:4. 10 ఇయర్స్ బ్యాక్ నుంచి ప్రెసెంట్ అంటే ప్రతి ఒక్కరికి ఎన్ని ఇయర్స్ పెరుగుతాయి 10 ఇయర్స్ పెరుగుతాయి. షార్ట్ కట్ ఏమి వి అంటే వర్టికల్ డిఫరెన్స్. 1కి 3కి డిఫరెన్స్ ఎంత 2, 2కి 4కి డిఫరెన్స్ 2 అంటే 2 పార్ట్స్ ఎంత 10 ఇయర్స్. నెక్స్ట్ ఏం అడిగాడు, వాట్ విల్ బి టోటల్ ఆఫ్ ద ప్రెసెంట్ ఏజెస్. పి అంటే ప్రెసెంట్, వాడు ఏం అడిగాడు టోటల్ అడిగాడు. టోటల్ అంటే యాడ్ చేయాలి కదా, 3 + 4 ఎంత 7. 2కి 10కి రిలేషన్ 5 అంటే 7 × 5 ఎంత 35 ఇయర్స్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఆప్షన్ లేదు కదా, కాబట్టి ఆన్సర్ వచ్చి నన్ ఆఫ్ దిస్. ఇక్కడ షార్ట్ కట్ వచ్చి వర్టికల్ డిఫరెన్స్. 1కి 3కి డిఫరెన్స్ 2 పార్ట్స్ అంటే 10 ఇయర్స్. వాడు ఏం అడిగాడు టోటల్ ఆఫ్ ద ప్రెసెంట్ ఏజెస్. ప్రెసెంట్ అంటే 3:4. సమ్ ఎంత 7, 7 × 5 35. నెక్స్ట్ ఏ ఈస్ 2 years older than B. ఏ ఈస్ 2 years older than B అంటే B కన్నా ఏ ఏజ్ ఎంత ఎక్కువ 2 years. ఓల్డర్ అంటే ఎక్కువ వయసు ఉంటాడు. నెక్స్ట్ బి హూ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సి అంటే బీని ఏమని రాయొచ్చు 2C అని రాయొచ్చు. ట్వైస్ అంటే 2 టైమ్స్, ట్వైస్ అంటే ఏమని 2 టైమ్స్. ఇఫ్ ద టోటల్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ టోటల్ ఇచ్చాడు అంటే A + B + C ఎంతని ఇచ్చాడు 27 ఇచ్చాడు. హౌ ఓల్డ్ ఈజ్ బి అంటే ఏం కనుక్కోవాలి మనం బి వాల్యూ కనుక్కోవాలి. మనం బి వాల్యూ కనుక్కోవాలి కాబట్టి అన్నిటినీ మనం బిలోకి మార్చుకోవాలి. మనం బి వాల్యూ కనుక్కోవాలి కాబట్టి అన్నిటినీ మనం బిలోకి మార్చుకోవాలి. ఏ అంటే ఏమని రాయొచ్చు మనం B + 2, బి అంటే బి. సి అంటే ఏమని రాయొచ్చు మనం B/2. 2 మల్టిప్లై చేస్తాం, లెఫ్ట్ సైడ్కి వెళ్తే డివైడ్ చేస్తాం. సి అంటే ఏమని రాయొచ్చు మనం B/2 ఎంత 27. నెక్స్ట్ ఇక్కడ +2, రైట్ సైడ్కి వెళ్తే -2. 2B + B/2 ఎంత 24. చూడండి 2 + ½ అంటే 2.5. 2.5 అంటే ఏమని రాయొచ్చు మనం 5/2. సేమ్ అదే విధంగా ఉంది చూడండి. 5/2 B = 25. 5 5s అంటే B అంటే 2 × 5 10 అంటే B ఏజ్ ఎంత 10 ఇయర్స్. ఏ మ్యాన్ ఈస్ 24 years older than his son అంటే ఏజ్ డిఫరెన్స్ ఎంతని ఇచ్చాడు 24 years. ఇన్ 2 years అంటే ఏమని ఆఫ్టర్ 2 years హిజ్ ఏజ్ విల్ బి ట్వైస్. ట్వైస్ అంటే రేషియో ఎంత 2:1. ఎం అంటే మ్యాన్, ఎస్ అంటే సన్. ఇన్ 2 years అంటే ఆఫ్టర్ 2 years
ట్వైస్ అన్నాడు. ట్వైస్ అంటే 2 టైమ్స్, అంటే రేషియో ఎంత? 2:1. చూడండి, 24 ఇయర్స్ ఓల్డర్ అన్నారు, అంటే ఏజ్ డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్. 2కి 1కి డిఫరెన్స్ 1. 1 పార్ట్ ఎంత అని ఇచ్చాడు? 24 ఇయర్స్. వాడు ఏమడిగాడు? ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సన్. సన్ అంటే ఎన్ని పార్ట్స్? 1 పార్ట్. 1 పార్ట్ ఎంత? 24 ఇయర్స్. ఇది సన్ ఏజ్. ఎప్పుడు? ఆఫ్టర్ 2 ఇయర్స్. మీరే అనుకోండి, ఆ సన్ నాకు 2 ఇయర్స్ తర్వాత నా ఏజ్ ఎంత? 24, అంటే ప్రెసెంట్ ఏజ్ ఎంత? 22. ఇలాగన్నా చేయొచ్చు. మనం ఇప్పుడు 2 ఇయర్స్ ఆఫ్టర్ 2 ఇయర్స్ లో ఉన్నాం. మనం ఎక్కడికి రావాలా? ప్రెసెంట్కి రావాలా. అంటే ఫ్రంట్కి వెళ్ళాలా, బ్యాక్కి వెళ్ళాలా? బ్యాక్కి వెళ్ళాలి. ఎన్ని ఇయర్స్ బ్యాక్కి వెళ్ళాలా? 2 ఇయర్స్. ఫ్రంట్ అంటే ప్లస్, బ్యాక్ అంటే మైనస్. 2 ఇయర్స్ తర్వాత ఏజ్ 24. ప్రెసెంట్ ఏజ్ అంటే 2 ఇయర్స్ తగ్గుతుంది. 24 - 2 అంటే 22. 18 ఇయర్స్ అగో, అంటే 18 ఇయర్స్ అగో ఏ ఫాదర్ వాజ్ 3 టైమ్స్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. ఎఫ్ అంటే ఫాదర్, ఎస్ అంటే సన్. 3 టైమ్స్ అంటే రేషియో ఎంత? 3:1. నౌ, నౌ అంటే ఏమని? ప్రెసెంట్. ఫాదర్ ఈజ్ ఓన్లీ ట్వైస్. ట్వైస్ అంటే రేషియో ఎంత? 2:1. అంటే ప్రతి ఒక్కరికి ఎన్ని ఇయర్స్ యాడ్ అవుతాయి? 18 ఇయర్స్ యాడ్ అవుతాయి. షార్ట్ కట్ ఏమి? వి. వి అంటే వర్టికల్ డిఫరెన్స్. 3కి 2కి డిఫరెన్స్ ఎంత? 1. 1కి 1కి డిఫరెన్స్ 0. ఇక్కడ వర్టికల్ డిఫరెన్స్ డిఫరెంట్ గా వచ్చింది, అంటే అప్పుడు దేని మీద ఫోకస్ చేయాలి మనం? హారిజాంటల్ డిఫరెన్స్. 3కి 1కి డిఫరెన్స్ 2. 2కి 1కి డిఫరెన్స్ 1. ఇక్కడ +18, ఇక్కడ +18. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. అలా ఉండకూడదు, రెండు సేమ్ ఉండాలి. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏం చేద్దాం? 2 చేయాలి. అంటే ఏం చేయాలి మనం? ఇంటూ 2. సెకండ్ రేషియోని ఏం చేయాలి మనం? ఇంటూ 2. అప్పుడు రేషియో ఏమవుతుంది? 3:1. 2 × 2 అంటే 4. 1 × 2 అంటే 2. ప్రతి ఒక్కరికి ఎన్ని ఇయర్స్ యాడ్ అవుతాయి? 18 ఇయర్స్. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఏం అడిగాడు? దెన్ సమ్ ఆఫ్ ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ సన్ అండ్ ఫాదర్. ఇది ప్రెసెంట్. షార్ట్ కట్ ఏమి? వి. వి అంటే వర్టికల్ డిఫరెన్స్. 3కి 4కి డిఫరెన్స్ ఎంత? 1. 1కి 2కి డిఫరెన్స్ ఎంత? 1. అంటే 1 పార్ట్ ఎంత? 18 ఇయర్స్. కానీ ఇక్కడ ఏమడిగాడు? సమ్ ఆఫ్ ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ సన్ అండ్ ఫాదర్. సమ్ అంటే యాడ్ చేయాలి. 4 + 2 ఎంత? 6. 4 + 2 6. 1 పార్ట్ 18. 6 పార్ట్స్ అంటే 18 × 6 అంటే ఎంత? 108. ఇలాగన్నా చేయొచ్చు. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 6 ఉంది, అంటే రిలేషన్ ఎంత? ఇంటూ 6. ఇక్కడ కూడా ఏం చేయాలి మనం? ఇంటూ 6. ఇక్కడ కూడా ఏం చేయాలి మనం? ఇంటూ 6. 18 × 6 అంటే 108. తాన్యాస్ గ్రాండ్ ఫాదర్. చూడండి, తాన్యాస్ గ్రాండ్ ఫాదర్ వాస్ 8 టైమ్స్ ఓల్డర్ టు హర్ 8 ఇయర్స్ అగో. చూడండి, 16 ఇయర్స్ అగో. 16 ఇయర్స్ అగో. జి అంటే గ్రాండ్ ఫాదర్, టి అంటే తాన్య. రేషియో ఎంత? 8:1. 8 టైమ్స్ ఓల్డర్ అన్నారా, అంటే రేషియో ఎంత? 8:1. Tanya's grandfather was 8 times older to her 16 years ago. అంటే 16 years back. రేషియో ఎంత? 8:2. He would be 3 times. 3 times అంటే రేషియో ఎంత? 3:1. 8 years from now. అంటే నౌ అంటే ప్రెసెంట్. 8 years from now అంటే ఆఫ్టర్ 8 years. ఆఫ్టర్ 8 years రేషియో ఎంత? 3:1. నెక్స్ట్ ఏమడిగారు?
8 years ago అంటే 8 years ago. ఇక్కడ రేషియో అడిగారు. ఎవరిది? తాన్య గ్రాండ్ ఫాదర్. తాన్య గ్రాండ్ ఫాదర్ రేషియో అడిగారు. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరికి ఎన్ని ఇయర్స్ ఇంక్రీజ్ అవుతాయి? 24 years ఇంక్రీజ్ అవుతాయి. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? 16 years బ్యాక్. ప్రెసెంట్ అంటే ఎన్ని ఇయర్స్ యాడ్ అవుతాయి? 16 years. ప్రెసెంట్ నుంచి ఆఫ్టర్ 8 years అంటే 8 years యాడ్ అవుతాయి. 16 + 8 ఎంత? 24. స్టార్టింగ్ లో చెప్పాను, ఆపోజిట్స్ ఉంటే ప్లస్ చేయాలి. 16 years బ్యాక్ ఆఫ్టర్ 8 years. ఆపోజిట్స్ అంటే యాడ్ చేయాలి. 16 + 8 ఎంత? 24. షార్ట్ కట్ ఏమి? వి. వి అంటే వర్టికల్ డిఫరెన్స్. 8కి 3కి డిఫరెన్స్ ఎంత? 5. 1కి 1కి డిఫరెన్స్ 0. వర్టికల్ డిఫరెన్స్ డిఫరెంట్గా వచ్చు. అప్పుడు దేని మీద ఫోకస్ చేయాలి మనం? హారిజాంటల్ డిఫరెన్స్. హారిజాంటల్ డిఫరెన్స్ ఎంత? 7. 8కి 1కి డిఫరెన్స్ 7. 3కి 1కి డిఫరెన్స్ 2. ఈ రెండు సేమ్ చేసుకోవాలి. 7 ఉంది, 2 ఉంది, సేమ్ చేసుకోవాలి. 7కి 2కి ఎల్సిఎం ఎంత? 14. మైండ్లో 14 పెట్టుకోండి. ఇక్కడ 7 ఉంది, 14 రావాలి అంటే దేంతో మల్టిప్లై చేయాలా? 2తో. ఇక్కడ 2 ఉంది, ఎల్సిఎం వచ్చి 14 అంటే దేంతో మల్టిప్లై చేయాలా? 7తో. అంటే ఫస్ట్ రేషియోని 2తో మల్టిప్లై చేయాలా, సెకండ్ రేషియోని 7తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయండి. 8 × 2 16. 1 × 2 2. ఇది ఎప్పుడు? 16 years ago. నెక్స్ట్ ఆఫ్టర్ 8 years. రేషియో అంటే 3 × 7 21. 1 × 7 7. కానీ ఏమడిగాడు ఇక్కడ? 8 years ago కనుక్కుందాం. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 24 years. గ్యాప్ ఎంత ఉంది? 24 years. 16 21 డిఫరెన్స్ ఎంత? 5. 8 × 2 16. 1 × 2 2. చూడండి, 16 21 డిఫరెన్స్ ఎంత? 5. 2 7 డిఫరెన్స్ ఎంత? 5. అంటే 5 పార్ట్స్ ఎంత? 24 years. 5 పార్ట్స్ ఎంత? 24 years. కానీ ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్లో? 8 years ago రేషియో అడిగాడు. మనకి ఇక్కడ ఏమొచ్చింది? 5 పార్ట్స్ 24 years. 5 పార్ట్స్ ఎంత అని వచ్చింది? 24 years. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? 8 years ago రేషియో కనుక్కోవాలి. చూడండి, ఎయిట్ ఇయర్స్ అగో రేషియో కనుక్కోవాలి. ఇక్కడ 16 years బ్యాక్ రేషియో ఎంత? 16:2. ఇప్పుడు ఏం కావాలి మనకు? 8 years బ్యాక్ రేషియో కావాలా అంటే ఫ్రంట్కి రావాలా. ఎన్ని ఇయర్స్ ఫ్రంట్కి రావాలా? 8 years. 16 years బ్యాక్ నుంచి 8 years బ్యాక్ రావాలి అంటే ఫ్రంట్కి రావాలి. ఎన్ని ఇయర్స్? 8 years. అప్పుడు రేషియో ఎంత ఉంది? 16:2 ఉంది. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ యాడ్ అవుతాయి? 8 years. చూడండి, 5 పార్ట్స్ అంటే 24 years. 8 years అంటే బై 3 చేయాలి కదా. ఇక్కడ కూడా ఏం చేయాలో? బై 3. 8 years అంటే ఎన్ని పార్ట్స్? 5/3 పార్ట్స్. ఇక్కడ చూడండి, 5 పార్ట్స్ అంటే 24 years. ఇక్కడ 8 years యాడ్ అవుతాయి. 8 years అంటే ఎన్ని పార్ట్స్? 5/3 పార్ట్స్. 16 years అగో రేషియో ఎంత ఉంది? 16:2 ఉంది. ఇప్పుడు 8 years యాడ్ అవుతాయి. 8 years అంటే ఎన్ని పార్ట్స్? 5/3 పార్ట్స్. దీన్ని సాల్వ్ చేయండి. ఎంత వస్తుంది? ఎల్సిఎం ఎంత? 3. 16 × 3 48. 48 ఒక 5 53.
by 3. 3 into 2 6. 6 plus 5 11. 3 3 క్యాన్సల్ అంటే రేషియో ఎంత వస్తుంది 53:11. ఇది వచ్చి గ్రాండ్ ఫాదర్ కి తాన్యాకి రేషియో. కానీ క్వశ్చన్లో ఏమడిగారు తాన్యాకి గ్రాండ్ ఫాదర్ కి రేషియో. తాన్యా అంటే ఎన్ని పార్ట్స్ 11 పార్ట్స్. గ్రాండ్ ఫాదర్ అంటే 53 పార్ట్స్. అంటే రేషియో ఎంత 11:53. నెక్స్ట్ 4 years ago. 4 years ago. ఫాదర్ ఏజ్ 3 times అంత. 3 times అంటే రేషియో ఎంత 3:1. ద టోటల్ ఏజ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఆఫ్టర్ 4 years. ఈ టాప్ కి హీరో రేషియో కాబట్టి నెంబర్ ఎక్కడున్నా ఎక్కడికి తీసుకురావాలా రేషియో దగ్గరికి తీసుకురావాలి. ఈ రేషియో దగ్గరికి తీసుకురావాలి. నెంబర్ ఎక్కడ ఉంది ఆఫ్టర్ 4 years. రేషియో ఎక్కడ ఉంది 4 years బ్యాక్. ఆఫ్టర్ 4 years నుంచి 4 years బ్యాక్ అంటే ఎన్ని ఇయర్స్ వెనక్కి వెళ్ళాలా 8 years వెనక్కి వెళ్ళాలి. ఎన్ని ఇయర్స్ వెనక్కి వెళ్ళాలా 8 years. అంటే ప్రతి ఒక్కరికి ఎన్ని ఇయర్స్ తగ్గుతాయి 8 years తగ్గుతాయి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఫాదరు సన్. ఆఫ్టర్ 4 years సమ్ ఎంత 64. 4 years బ్యాక్ సమ్ అంటే ప్రతి ఒక్కరికి 8 years తగ్గుతాయి. 8 into 2 అంటే 60. 64 minus 60 అంటే ఎంత వస్తుంది 48. అంటే 4 years బ్యాక్ సమ్ ఎంత 48. టోటల్ వచ్చి ఎన్ని పార్ట్స్ 4 parts. 4 parts 48. క్వశ్చన్లో ఏమడిగారు ఫాదర్ ఏజ్. ఫాదర్ ఏజ్ అంటే ఎన్ని పార్ట్స్ 3 parts. 4 కి 48 కి రిలేషన్ 12. 3 into 12 36. అంటే ఆన్సర్ ఎంత 36. ఇప్పుడే చెప్పేయకూడదు. కానీ ఇక్కడ ఏమడిగాడు ఫాదర్ ఏజ్ అంటే ప్రెసెంట్. 4 years బ్యాక్ ఏజ్ ఎంత 36. ప్రెసెంట్ ఏజ్ అంటే 4 years యాడ్ అవుతుంది. 4 years బ్యాక్ 36. ప్రెసెంట్ ఏజ్ ఎంత ప్రెసెంట్ ఏజ్ అంటే 4 years యాడ్ అవుతుంది. 36 plus 4 ఎంత 40. అంటే ఆన్సర్ నన్ ఆఫ్ దిస్ 40 years. నెక్స్ట్ 1 year ago అంటే 1 year బ్యాక్. పి అంటే ప్రమోలియా వాస్ 4 times. 4 times అంటే రేషియో ఎంత 4:1. డాటర్ వచ్చి సాక్షి. పి అంటే ప్రమోలియా మదర్. ఎస్ అంటే సాక్షి డాటర్. రేషియో ఎంత అన్నాడు 4:1. 4 times అంటే 4:1. 6 years hence అంటే ఆఫ్టర్ 6 years. ఆఫ్టర్ 6 years ప్రమోలియా ఏజ్ విల్ ఎక్సీడ్ ఆర్ డాటర్ ఏజ్ బై 9 years. ఎక్సీడ్ అంటే డిఫరెన్స్. ఆఫ్టర్ 6 years ఏజ్ డిఫరెన్స్ ఎంత 9 years. స్టార్టింగ్ ఒక పాయింట్ చెప్పారు అట్ ఎనీ టైం ఏజ్ డిఫరెన్స్ సేమ్. 6 years తర్వాత ఏజ్ డిఫరెన్స్ 9 years అంటే ప్రెసెంట్ కూడా ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది 9 years. 4 కి 1 కి డిఫరెన్స్ ఎంత 3. 3 parts ఎంత 9 years. ఇక్కడ ఏమడిగాడు రేషియో ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ప్రమోలియా అండ్ హర్ డాటర్. 3 parts 9 years అంటే రిలేషన్ ఎంత 3. ప్రమోలియా ఏజ్ అంటే రిలేషన్ 3 కాబట్టి 4 into 3 ఎంత 12. రిలేషన్ 3 కాబట్టి 3. ఇది ఎప్పుడు 1 years బ్యాక్ ఏజ్. 1 years బ్యాక్ ఏజెస్ అంటే 12 3. కానీ ఇక్కడ ఏమడిగాడు రేషియో ఆఫ్ ప్రెసెంట్ ఏజెస్. 1 year బ్యాక్ నా ఏజ్ 12 అయితే ప్రెసెంట్ నా ఏజ్ ఎంత 13. అంటే 1 year ఇంక్రీజ్ అవుతుంది కదా. 1 year బ్యాక్ నా ఏజ్ 3. ప్రెసెంట్ నా ఏజ్ అంటే 4. వాడు ఏమడిగాడు రేషియో అడిగాడు. అంటే రేషియో ఎంత 13:4. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్.
పి అంటే ప్రజెంట్. సమ్ ఎంతనిచ్చాడు 60 years. 6 years ago అంటే 6 years ago. ఫాదర్ ఏజ్ ఏమన్నారు 5 times అని. ఫాదర్ ఏజ్ సన్ ఏజ్ 5 times అంటే రేషియో ఎంత 5:1. ఈ టాపిక్ కి హీరో రేషియో కాబట్టి క్వశ్చన్లో ఏ నెంబర్ ఇచ్చినా ఎక్కడికి తీసుకుని రావాలా రేషియో దగ్గరికి తీసుకురావాలి. ప్రజెంట్ ఏజ్ 60. 6 years బ్యాక్ అంటే ప్రతి ఒక్కరికి 6 years తగ్గిపోతుంది. అలా ఎంతమంది ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఫాదరు సన్. ఒకరికి 6 years డిక్రీజ్ అవుతుంది, ఇద్దరికి 12 years డిక్రీజ్ అవుతుంది. అంటే ప్రజెంట్ సమ్ ఎంత 48. 6 years బ్యాక్ సమ్ ఎంత 48. టోటల్ వచ్చి ఎన్ని పార్ట్స్ 6 parts. 6 parts ఎంత 48. అంటే రిలేషన్ ఎంత 8. 6 8s ఎంత 48. రిలేషన్ 8. అంటే ఫాదర్ ఏజ్ ఎంత 40 years. ఎప్పుడు 6 years బ్యాక్. సన్ ఏజ్ 8. కానీ ఇక్కడ ఏమడిగాడు ఆఫ్టర్ 6 years సన్ ఏజ్ విల్ బి. 6 years బ్యాక్ సన్ ఏజ్ ఎంత 8. ప్రజెంట్ ఏజ్ అంటే 8 + 6. 6 years బ్యాక్ నుంచి ప్రజెంట్ అంటే 6 years ఇంక్రీజ్ అవుతాయి 8 + 6. ఆఫ్టర్ 6 years సన్ ఏజ్ అడిగారు. ప్రజెంట్ ఏజ్ వచ్చి 14. ఆఫ్టర్ 6 years అంటే 6 years ఇంక్రీజ్ అవుతాయి. 14 + 6 అంటే ఎంత 20. అంటే ఆన్సర్ ఎంత 20. నెక్స్ట్ Q is as much younger than R. He is older than T. ఇలా అడిగితే ఇలా ఇస్తే Q is equal to R plus T/2. డైరెక్ట్ గా రాసేయచ్చు ఈ సెంటెన్స్ నుంచి. ఇలా ఇచ్చారంటే డైరెక్ట్ గా రాసేయచ్చు. Q is as much younger than R as he is older than T అంటే డైరెక్ట్ గా ఇలా రాసేయచ్చు. ఒకవేళ రాలేకపోతే చూడండి, గుర్తుపెట్టుకోండి. Q is as much younger than R అంటే Q అనేవాడు R కన్నా యంగర్. కాబట్టి R కి Q కి ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ఎవరికి యాజ్ హీ అంటే Q ఈజ్ ఓల్డర్ దెన్ T. R కి Q కి ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుందో Q కి T కూడా అంతే ఏజ్ డిఫరెన్స్ ఉంటుందని ఇచ్చాడు. దీని నుంచి ఏమని రాయొచ్చు R plus T is equal to 2Q. Q is equal to R plus T/2. ఎంత చేసే బదులు ఈ సెంటెన్స్ వస్తే ఇలా వస్తుందని గుర్తుపెట్టుకునేసాడు. ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫస్ట్ Q ఉంది కదా Q, రిమైనింగ్ వచ్చి యావరేజ్. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 2 చేయాలి. ఆర్కి టీకి యావరేజ్ అంటే R plus T/2. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఏజెస్ ఆర్ అండ్ టీ ఈస్ 50. అంటే R plus T ఎంత 50. నెక్స్ట్ 50/2 అంటే ఎంత 25. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు Q ఏజ్ చెప్పచ్చు. ఎంత అని చెప్పచ్చు 25. నెక్స్ట్ వాట్ ఈస్ డెఫినెట్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ అండ్ క్యూ. మనం ఏం కనుక్కోవాలా ఆర్కి క్యూకి డిఫరెన్స్. ఇక్కడ ఆర్ వాల్యూ తెలియదు కదా, కాబట్టి ఆన్సర్ ఏమి కెనాట్ బి డిటర్మైన్డ్. మనకి క్యూ వాల్యూ మాత్రమే తెలుసు, ఆర్ వాల్యూ తెలియదు కాబట్టి ఆన్సర్ వచ్చి కెనాట్ బి డిటర్మైన్డ్. ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈస్ 45. నెక్స్ట్ 5 years ago product of their ages was 34. ఇక్కడ ఫాదరు సన్ ఉన్నారు, వాళ్ళ సమ్ ఎంత 45 years. 5 years ago వాళ్ళ ప్రొడక్ట్ ఎంత 34. అన్నీ మనం ఒకే దగ్గరికి తెచ్చుకుందాం. 5 years ago ఫాదరు సన్ మల్టిప్లై చేస్తే ఎంత రావాలా 34. ఇక్కడ ఈజ్ అంటే ప్రెసెంట్. ప్రెసెంట్ సమ్ ఎంత 45.
5 years ago సమ్ అంటే 5 years తగ్గిపోతుంది. 5 years ago సమ్ అంటే 5 years తగ్గిపోతుంది. 45లో 5 years తగ్గుతుంది. అలా ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. అంటే ఎంత వస్తుంది? 35. 5 years ago సమ్ ఎంత? 35. అంటే ఎఫ్ ప్లస్ ఎస్ ఎంత? 35. ఇంతవరకు అర్థమైందా? 2 ఈక్వేషన్స్, 2 అన్నోన్స్. గెస్ చేయండి, ఎఫ్ వాల్యూ ఎంత, ఎస్ వాల్యూ ఎంత? చూడండి, ఫాదర్ ఏజ్ అంటే ఎక్కువ ఏజ్ ఉంటుంది, సన్ ఏజ్ అంటే తక్కువ ఏజ్ ఉంటుంది. 34, 1 మల్టిప్లై చేస్తే 34 రావాలి. అంటే ఎలా వస్తుంది? 1, 34, 2, 17. ఇవే కదా పాసిబిలిటీస్. ఫాదర్ని సన్ని మల్టిప్లై చేస్తే 34 రావాలి. అంటే ఎలా రావచ్చు? 1, 34 యాడ్ చేస్తే ఎంత రావాలా? 35. 1, 34 యాడ్ చేస్తే ఎంత? 34. ఇలా మనం గెస్ చేయాలి. ఇలా గెస్ చేస్తే ఈజీగా అయిపోతుంది. వాడు ఏమడిగాడు? ఏజ్ ఆఫ్ సన్ అండ్ ఫాదర్. ఇది 5 years అగో. ఇవంతా ఎప్పుడు ఏజెస్? 5 years అగో ఏజెస్. ఇక్కడ ఏమడిగాడు? ఏజెస్ ఆఫ్ సన్ అండ్ ఫాదర్ ఆర్ అన్నారు. ఆర్ అంటే ప్రెసెంట్. ప్రెసెంట్ సన్ ఏజ్ ఎంత, ఫాదర్ ఏజ్ ఎంతో కనుక్కోవాలి. ఇది 5 years బ్యాక్. ప్రెసెంట్ అంటే 5 years యాడ్ అవుతాయి. 34 + 5 అంటే 39. 1 + 5 అంటే 6. అంటే ఆన్సర్ 39, 6. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. నెక్స్ట్, రాజన్ గాట్ మ్యారీడ్ 8 years అగో. అంటే రాజన్ వచ్చి ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు? 8 years బ్యాక్. 8 years బ్యాక్ ఏమైంది? మ్యారేజ్ అయింది. హిజ్ ప్రెసెంట్ ఏజ్. చూడండి, రాజన్ ప్రెసెంట్ ఏజ్ ని ఆర్ అనుకున్నాం. రాజన్ ప్రెసెంట్ ఏజ్ ఈస్ 6/5 times his age at the time of his marriage. ఈ సెంటెన్స్ కి మీనింగ్ ఇది. 8 years బ్యాక్ మ్యారేజ్ అయింది. హిజ్ ప్రెసెంట్ ఏజ్ అంటే ఆర్. రాజన్ ప్రెసెంట్ ఏజ్ అంటే ఆర్. 6/5 times అంటే 6/5. హిజ్ ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ హిజ్ మ్యారేజ్ అంటే ప్రెసెంట్ ఏజ్ ఆర్. అంటే మ్యారేజ్ జరిగినప్పుడు ఏజ్ అంటే R-8 కదా. మ్యారేజ్ ఎప్పుడు జరిగింది? 8 years బ్యాక్. మ్యారేజ్ జరిగినప్పుడు ఏజ్ అంటే R-8. నెక్స్ట్ సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకు? ఆర్ వాల్యూ వస్తుంది. 5R = 6 × R, 6R. 6 × 8, 48. సాల్వ్ చేస్తే ఆర్ వాల్యూ ఎంత వస్తుంది? 48 వస్తుంది. ఇక్కడ ఆర్ అంటే ఏమి? ప్రెసెంటేజ్ ఆఫ్ ఆర్. నెక్స్ట్, రాజన్ సిస్టర్ వాస్ 10 years younger to him at the time of marriage. యంగర్ అంటే ఏజ్ డిఫరెన్స్. ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు సేమ్ గానే ఉంటుంది. సిస్టర్ వచ్చి యంగర్ అన్నారు, అంటే సిస్టర్ కి తక్కువ ఏజ్ ఉంటుంది. ఏజ్ డిఫరెన్స్ ఎంత? 10 years. రాజన్ ఏజ్ 48 అయితే రాజన్ సిస్టర్ ఏజ్ ఎంత? 48 - 10. ఎందుకంటే 10 years యంగర్ కాబట్టి. అంటే సిస్టర్ ఏజ్ ఎంత? 38. డిఫరెన్స్ బిట్వీన్ ఏజెస్ ఆఫ్ 2 persons ఈస్ 10 years. అంటే ఏజ్ డిఫరెన్స్ ఎంత? 10 years. 15 years అగో. 15 years అగో ద ఎల్డర్ వన్. ఎల్డర్ వన్ అంటే ఎక్కువ ఏజ్ ఉండే అతను. 15 years అగో ఎల్డర్ ఉన్నారు, యంగర్ ఉన్నారు. ఈ అంటే ఎల్డర్, వై అంటే యంగర్. ఇక్కడ ఏమున్నాడు? రేషియో ట్వైస్ అని. ట్వైస్ అంటే రేషియో 2:1. ఏజ్ డిఫరెన్స్ ఎంత? 10 years. ప్రజెంట్ ఏజ్ డిఫరెన్స్ 10 years అంటే 15 years బ్యాక్ కూడా ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 10 years ఉంటుంది. 2కి 1కి డిఫరెన్స్ 1. అంటే 1 part ఎంత? 10 years. 1 part ఎంత? 10 years. 2 part ఎంత? 20 years.
నెక్స్ట్ ఏం అడిగారు? ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఎల్డర్స్. ఈ అంటే ఎల్డర్స్ 15 years బ్యాక్ ఏజ్ ఎంత? 20. ప్రెసెంట్ ఏజ్ అంటే 15 years యాడ్ అవుతాయి. 20 + 15 ఎంత? 35. మీరే అనుకున్న ఎల్డర్ పర్సన్ 15 years బ్యాక్ మీ ఏజ్ ఎంత? 20. ప్రెసెంట్ ఏజ్ అంటే 15 years పెరుగుతాయి. 20 + 15 ఎంత? 35. ఏ ఫాదర్ సెడ్ టు హిస్ సన్. ఫాదర్ వచ్చి సన్ కి చెప్తా ఉన్నాడు ఏమని? ఐ వాజ్ ఓల్డ్ యాజ్ యూ ఆర్ అట్ ప్రజెంట్. అంటే ప్రస్తుతం నీకెంత వయసు నాకు కూడా అంతే వయసు. ఇప్పుడు నువ్వు పుట్టినప్పుడు నువ్వు పుట్టినప్పుడు నా వయసు ఎంత అంటే ఇప్పుడు నీ వయసు ఎంత ఉంటుందో అంతే ఉంటుందని తండ్రి చెప్పాడు కొడుక్కి. ఇది గివన్ డేటా. ఇదే మాట ఎక్కడ కనిపించిన షార్ట్ కట్ ఏమంటే డైరెక్ట్ గా ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు 2 times సన్. ఈ ఓటు కానీ కనిపిస్తే డైరెక్ట్ గా ఏమని రాయొచ్చు? ఫాదర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 2 times సన్ ఏజ్ అని రాసేయచ్చు. ఎఫ్ అంటే ఫాదర్ ప్రెసెంటేజ్, ఎస్ అంటే సన్ ప్రెసెంటేజ్. లేదు మ్యాథమెటికల్ గా రాయాలంటే ఫాదర్ ఏజ్ ఎఫ్. కొడుకు పుట్టినప్పుడు ఫాదర్ ఏజ్ అంటే కొడుకు వయసు తగ్గిపోతుంది. అది దేనికి సమానము? కొడుకు ప్రస్తుత వయసుతో సమానం. సన్ ప్రెసెంట్ ఏజ్ అంటే ఎస్. దీని నుంచి ఎఫ్ ఏమని రాయొచ్చు? 2s అని రాయొచ్చు. ఇంత రాసే బదులు డైరెక్ట్ గా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2s అని రాసేయచ్చు. ఇఫ్ ద ఫాదర్ ఏజ్ ఈస్ 38. ఫాదర్ ఏజ్ ఎంత? 38. అంటే సన్ ఏజ్ ఏమవుతుంది? 19 కదా. ఎస్ అంటే సన్ ప్రెసెంట్ ఏజ్ 2 19. అంటే సన్ ప్రెసెంట్ ఏజ్ ఎంత? 19. కానీ ఇక్కడ ఏమడిగాడు? సన్ ఏజ్ 5 years బ్యాక్, ప్రెసెంట్ ఏజ్ 19. 5 years బ్యాక్ అంటే 19 - 5 ఎంత? 14 years. స్నేహ ఏజ్ 1/6 of her father ఏజ్. ఎస్ అంటే స్నేహ, ఎఫ్ అంటే ఫాదర్. 1/6 అంటే రేషియో ఎంత? 1:6. స్నేహస్ ఫాదర్ ఏజ్ విల్ బి ట్వైస్ ఆఫ్ విమల్స్ ఏజ్. ఫాదర్ ఏజ్ వచ్చి ట్వైస్ ఆఫ్ విమల్ ఏజ్. ఎప్పుడు? ఆఫ్టర్ 10 years. ఆఫ్టర్ 10 years. విమల్ 8th birthday was celebrated 2 years before. అంటే 2 years before విమల్ ఏజ్ ఎంత? 8. ఎందుకంటే 8th birthday చేసుకున్నాడు. ప్రజెంట్ విమల్ ఏజ్ ఎంత? 10. 2 years బ్యాక్ నుంచి ప్రెసెంట్కి వస్తే 2 years పెరుగుతాయి. విమల్ ప్రెసెంట్ ఏజ్ ఎంత? 10. ఇక్కడ ఆఫ్టర్ 10 years. ఆఫ్టర్ 10 years విమల్ ఏజ్ ఎంత? 20 కదా. ఆఫ్టర్ 10 years అంటే 10 years ఇంక్రీజ్ అవుతాయి. 10 + 10 ఎంత? 20. ఆఫ్టర్ 10 years విమల్ ఏజ్ ఎంత? 20. అంటే ఫాదర్ ఏజ్ ఎంత? ఫాదర్ ఏజ్ వచ్చి 40. 20 × 2 అంటే 40. నెక్స్ట్ దెన్ వాట్ ఈస్ స్నేహస్ ప్రెసెంటేజ్? స్నేహ ప్రెసెంటేజ్ కనుక్కో. ఫాదర్ ఏజ్ వచ్చి 40 years. ఎప్పుడు? ఆఫ్టర్ 10 years. ఆఫ్టర్ 10 years ఫాదర్ ఏజ్ ఎంత? 40 years. ప్రెసెంట్ ఏజ్ అంటే 10 years తగ్గిపోతుంది. అంటే ప్రెసెంట్ ఫాదర్ ఏజ్ ఎంత? 30 years. ప్రెసెంట్ ఫాదర్ ఏజ్ 30 years. 6కి 30కి రిలేషన్ 5. అంటే ప్రెసెంట్ సన్ ఏజ్ ఎంత? 5 years. 6 5s 30. 1 5s 5. ప్రెసెంట్ స్నేహాస్ ఏజ్ ఎంత? 5 years. నెక్స్ట్ ఇఫ్ 6 years ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ గగన్. చూడండి, జీ అంటే గగన్ ప్రెసెంట్ ఏజ్. ఎంత సపరేట్ చేయాలా? 6 years. సపరేట్ చేసి రిమైండర్ అంటే G - 6 డివైడెడ్ బై 18. అంటే ఇప్పుడు దేంతో డివైడ్ చేయాలా? 18th.
డివైడ్ చేస్తే ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ హిస్ గ్రాండ్ సన్ అనూప్ డివైడ్ చేస్తే ఏమొస్తుందంట, అనూప్ ప్రెసెంట్ ఏజ్ వస్తుంది. ఇంతవరకు గివన్ డేటా. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ గగన్లోంచి 6 ఇయర్స్ సపరేట్ చేస్తాం, రిమైండర్ని 18తో డివైడ్ చేస్తాం. అలా డివైడ్ చేస్తే మనకేమొస్తుంది, ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ గ్రాండ్ సన్ అనూప్. అనూప్ ఈజ్ 2 ఇయర్స్ యంగర్ టు మదన్. మదన్ ఏజ్ ఎంత, 5 ఇయర్స్. అంటే అనూప్ ఏజ్ ఎంత, 5 - 2 అంటే 3 ఇయర్స్. అనూప్ వచ్చి మదన్ కన్నా 2 ఇయర్స్ యంగ్. అంటే అనూప్ ఏజ్ ఎంత, 3 ఇయర్స్. ఏ వాల్యూ 3. అంటే G - 6 ఈజ్ ఈక్వల్ టు 18 × 3 అంటే 54. అంటే G వాల్యూ ఎంత, 60. గగన్ ప్రెసెంట్ ఏజ్ అంటే 60 ఇయర్స్. నెక్స్ట్, Ayesha father age was 38 years. చూడండి, Ayesha father ఏజ్ ఎంత, 38. Ayesha father age was 38 when she was born. Ayesha father age 38. అప్పుడు Ayeshaకి ఏజ్ ఎంత, 0. ఎందుకంటే when she was born అంటే Ayeshaకి ఏజ్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. నెక్స్ట్, Ayesha father age 38 అంటే Ayesha ఏజ్ 0 while her mother was 36 years. చూడండి, Ayesha మదర్ ఏజ్ ఎంత, 36. ఎప్పుడు, when her brother 4 years younger to her was born. అంటే Ayesha బ్రదర్కి 0 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ మదర్కి ఏజ్ ఎంత, 36. చూడండి, మదర్ ఏజ్ 36. అప్పుడు ఎవరు పుట్టారు, Ayeshaకి బ్రదర్ పుట్టారు. అంటే Ayesha బ్రదర్ ఏజ్ ఎంత, 0. ఇక్కడ Ayesha ఏజ్ వచ్చి వాళ్ళ బ్రదర్ కన్నా ఎన్ని ఇయర్స్ ఎక్కువ, 4 ఇయర్స్ ఎక్కువ. ఎందుకు, వాళ్ళ బ్రదర్ వచ్చి 4 ఇయర్స్ యంగర్. అంటే వాళ్ళ బ్రదర్కి Ayesha కన్నా 4 ఇయర్స్ తక్కువ ఏజ్ ఉంటుంది, Ayeshaకి 4 ఇయర్స్ ఎక్కువ ఏజ్ ఉంటుంది. నెక్స్ట్, వాడు ఏమడిగాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏజెస్ ఆఫ్ అవర్ పేరెంట్స్. మనం ఏం కనుక్కోవాలా, ఏజెస్ ఆఫ్ పేరెంట్స్ కనుక్కోవాలి. చూడండి, Ayesha బ్రదర్కి ఏజ్ 0 అంటే అప్పుడు Ayeshaకి ఏజ్ ఎంత ఉంటుంది, 4 కదా. Ayesha బ్రదర్కి ఏజ్ 0 ఇయర్స్ అంటే అప్పుడు Ayeshaకి ఏజ్ ఎంత ఉంటుంది, 4 ఇయర్స్ ఉంటుంది. ఎందుకంటే బ్రదర్కి Ayeshaకి ఏజ్ గ్యాప్ ఎంత, 4 ఇయర్స్. చూడండి, Ayeshaకి 4 ఇయర్స్. ఇప్పుడు ఈ రెండింటిని దేంతో మార్చుకున్నా, Ayeshaలోకి మార్చుకున్నాం. Ayesha ఏజ్ 4 ఇయర్స్ అన్నప్పుడు మదర్ ఏజ్ ఎంత, 36. Ayesha ఏజ్ 0 అనుకోండి, అంటే 4 ఇయర్స్ తగ్గిపోతుంది కదా. వాళ్ళ మదర్ ఏజ్ కూడా 4 ఇయర్స్ తగ్గిపోతుంది. అంటే అప్పుడు ఎంత, 32 ఇయర్స్. క్వశ్చన్లో ఏమడిగాడు, ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ పేరెంట్స్. Ayesha ఏజ్ 0 అన్నప్పుడు ఫాదర్ ఏజ్ ఎంత, 38. Ayesha ఏజ్ 0 ఉన్నప్పుడు మదర్ ఏజ్ ఎంత, 32. 38కి 32కి డిఫరెన్స్ ఎంత, 6. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఏ పర్సన్ వాస్ ఆస్క్డ్ టు స్టేట్ ఈజ్ ఏజ్ ఇన్ ఇయర్స్. ఒక పర్సన్ని మనం ఏజ్ చెప్పమని అడిగారు. అతను రిప్లై ఏమని ఇచ్చాడు, టేక్ మై ఏజ్ 3 ఇయర్స్ హెన్స్. ఆ పర్సన్ ఏజ్ ప్రెసెంట్ ఏజ్ ఎక్స్ అనుకోండి, ప్రెసెంట్ ఏజ్ ఎక్స్, 3 ఇయర్స్ హెన్స్ అన్నాడు. అంటే ఆఫ్టర్ 3 ఇయర్స్ అంటే x+3 మల్టిప్లై ఇట్ బై 3తో మల్టిప్లై చేయమన్నాడు, చేశారు. అండ్ దెన్ సబ్ట్రాక్ట్
సబ్ట్రాక్ట్ అన్నాడు. 3 times 3 times మై ఏజ్ 3 years ago. ప్రెసెంట్ ఏజ్ వచ్చి ఎక్స్. 3 years ago అంటే -3. యూ విల్ నో హౌ ఓల్డ్ ఐ యామ్ అంటే ప్రెసెంట్ ఏజ్ కి ఈక్వల్. ఎలా రాసామో చెప్తాను చూడండి. ప్రెసెంట్ ఏజ్ ఎక్స్ అనుకోండి. 3 years hence అంటే x+3. మల్టిప్లైడ్ బై 3 అంటే × 3. సబ్ట్రాక్ట్ అంటే మైనస్. 3 times అంటే × 3. మై ఏజ్ 3 years ago. ప్రెసెంట్ ఏజ్ వచ్చి ఎక్స్. 3 years ago అంటే x-3. ఇలా చేస్తే మనకేమొస్తుంది? యూ విల్ నో హౌ ఓల్డ్ ఐ యామ్ అంటే ఏమొస్తుంది మనకు? ప్రెసెంట్ ఏజ్ వస్తుంది. మనం ఏం కనుక్కోవాలా? వాట్ వాజ్ ద ఏజ్ ఆఫ్ ద పర్సన్ అంటే ఎక్స్ కనుక్కోవాలి. సాల్వ్ చేయండి. 3x 3 × 3 అంటే 9 -3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x క్యాన్సల్ అంటే x వాల్యూ ఎంత? 18. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. సాటిస్ఫైడ్?